ఆయన ఏం చేశాడంటే ఆ పట్టణంలోకి సమీపించినప్పుడు 12 గంటలైందంట. పేతురు ఏం చేశాడంటే ప్రార్థన చేయుటకు మిద్ది మీదకెక్కాను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. అసలు మనకు ఆకలేస్తే ప్రార్థన నడిపింపు వస్తుందండి? రాదు. కడుపులో ఎలకలు పరిగెడుతున్నప్పుడు అసలు ప్రార్థన ధ్యాసే ఉండదు. దేవుని స్తోత్రం. చూసారా? కానీ ఈ పేతురు ఆత్మ చేత నడిపింపబడుతున్నాడు కాబట్టి దేవుని స్తోత్రం, ఇతను శరీర క్రియలను నెరవేర్చేవాడు కాదు. ఆత్మ సంబంధి ఎప్పుడైనా ఆత్మ చేత నడిపింపబడతాడు. దేవుని స్తోత్రం. శరీరానుసారుడు శరీరపరంగా నడిపింపబడతాడు. దేవుని స్తోత్రం. దేవుడు మన ఎడల కోరుకునేది ఏంటంటే ఆత్మానుసారంగా మనం నడిచినట్టయితే శరీరేచ్ఛను మనం జయిస్తాం.